కొడవలూరులో ప్రారంభమైన ఉచిత క్యాన్సర్ పరీక్షలు ప్రతిరోజు 100 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయం చేసుకోవచ్చు విపిఆర్ ఫౌండేషన్ నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు సద్వినియోగం చేసుకోండి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడవలూరు మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఈ రోజు నుండి ప్రారంభమైన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు హాజరయ్యారు। ఈ సందర్భంగా కొడవలూరు మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరు ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకూడదన్న లక్ష్యంతో ఉచిత క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సేవలను ప్రశంసించారు। ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీహరిరెడ్డి, కొడవలూరు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఏపీ ట్రాన్స్కో ఏఈ రాములు, టీడీపీ మండల అధ్యక్షులు అమరేంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు మాగుంట సతీష్ రెడ్డి, చెముకుల వెంకయ్య, కోడూరు విజయ్ కుమార్ రెడ్డి, శేషయ్య నాయుడు, జిలాని నాయబ్ తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। రేపటికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిపోతుంది। ఈ 100 రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్కుతో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు ఎవరికో కొంతమందికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా ఈ రోజు విపిఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒక ఎక్కువైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది। ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి। దీన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేయించుకోవాలంటే టెస్ట్ చేయించుకోవాలంటే 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు కూడా హాస్పిటల్ బట్టి అవుతుంది। అంత శక్తి సామర్థ్యాలు పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో పింక్ బస్ సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క మహిళ కూడా 30 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్టులు ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకి కలిగింది। ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కొడవలూరు మండలంలో మొదలైంది। దాదాపు ఇంకొక 7 రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈ రోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం తీసుకొని వచ్చి మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది। ఈ పింక్ బస్ అనేది ఒకటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు ఉచితంగా డొనేట్ చేయడం జరిగింది। ఆ డొనేషన్ చేసిన తర్వాత మేడం గారు ఈ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ అనేది ఉండకూడదు, ఈ కోవూరుని క్యాన్సర్ రహిత కోవూరుగా చేయాలని చెప్పి ఎంతో విలువ కలిగినటువంటి టెస్టులు, ఎంతో విలువ కలిగినటువంటి మిషన్లు, మ్యామోగ్రఫీ ₹1,00,00,000, అదేవిధంగా ప్యాప్మీర్ చేసేదానికి కానివ్వండి, ఈ బస్సు ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీతో ఏర్పాటు చేయని ₹1,00,00,000 ఖర్చు పెట్టినటువంటి మన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది। మొట్టమొదటిగా ఇందుకూరుపేటలో జరిగింది, చాలా బాగా ఈ కార్యక్రమాన్ని మెడికల్ సిబ్బంది పూర్తి చేశారు। అదేవిధంగా ఈరోజు మా కొడవలూరు మండలంలో కూడా పెద్దలు శ్రీ ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా కలిసి ఇక్కడ కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ప్రజలకి ఉచితంగా, మహిళలకు ముఖ్యంగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించి ఏదన్నా అవసరమైనప్పుడు స్విమ్స్ ఆధ్వర్యంలో సర్జరీలు గానీ అటువంటి చేయించేదానికి ఉచితంగా
ముందుగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం